హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రెస్టారెంట్ స్టైల్ కుండ బిర్యానీతో. ఎప్పుడు రెస్టారెంట్లో తినడం కాకుండా ఒకసారి ఇంట్లో సింపుల్గా ట్రై చేసి చూడండి. చాలా సులభం చేసుకోవడం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నేను 300 గ్రాముల చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో రుచికి తగినంత కారపొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ జ్యూస్, 1/4 కప్పు పెరుగు. కమ్మటి పెరుగుని తీసుకోండి, రుచికరంగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఎర్రగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని మీ దగ్గర టైం ఉంటే ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంత టైం లేకపోతే కనీసం 1 గంట పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ బాస్మతి బియ్యంని తీసుకొని నీట్గా క్లీన్ చేసి గంట ముందే నానబెట్టుకోండి. దమ్ బిర్యానీకి బాస్మతి బియ్యంని ఉపయోగిస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని బయటికి తీయండి. చూడండి, చికెన్కి మసాలాలు మొత్తం బాగా పట్టాయి. ఇప్పుడు ఈ చికెన్ని కుక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఉల్లిపాయ వేయించుకున్న ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ని మొత్తం ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో నీళ్ళన్నవి అసలు వేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి చికెన్ ముక్క 50% ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ముక్క ఉడికేలోపు అన్నం ఉడికించుకోవాలి. దానికోసం మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసుల వాటర్ వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నారో దానికి 3 నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. 5-6 లవంగాలు, 1 స్టార్ అనాస, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బే లీవ్స్, 3 గ్రీన్ ఇలాచి, 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు మీరు ఎంతైతే తినగలుగుతారో అంత ఉప్పుని ఈ నీళ్ళల్లో వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేయండి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంని ఇక్కడ వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బియ్యంని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుండంగానే నీళ్ళల్లో నుంచి బియ్యంని సపరేట్ చేయాలి. ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక మెతుకుని తీసి మీరు చెక్ చేసుకోండి. మెతుకు ఈ విధంగా మధ్యలోకి విరిగిన వెంటనే మీరు అన్నంని సపరేట్ చేయండి నీళ్ళల్లో నుంచి. మరీ మెత్తగా ఉడికినట్లయితే అన్నము మెత్తగా ఉంటుంది, బిర్యానీ పొడి పొడిగా రాదు, టేస్ట్ కూడా ఉండదు. ఇలా మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టండి. ఆలోపు చికెన్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. చికెన్ కూడా 50% ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడికియొద్దండి, 50% ఉడికిస్తే సరిపోతుంది. మిగతా 50% కుండలో వేసిన తర్వాత ఉడుకుతుంది. చూడండి, కర్రీ రెడీ అయింది, రైస్ రెడీ అయింది, కుండ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ కుండలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కుండకు మొత్తం అప్లై చేయండి. ఇలా రెడీ చేసుకున్న కుండలో మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ని ఒక లేయర్ లాగా వేసిన తర్వాత చికెన్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఎంతైతే కుండలో పడుతుందో అంత రైస్ని వేసుకోండి. అన్నం మొత్తం ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను పాలల్లో కుంకుమ పువ్వు నానపెట్టుకున్నాను. ఆ పాలను వేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే మీరు ఫుడ్ కలర్ని యూజ్ చేయొచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఎర్రగా వేపుకున్న ఉల్లిపాయను కూడా పైన వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ కుండను మొత్తం ఈ విధంగా సిల్వర్ పేపర్తో మొత్తం క్లోజ్ చేయాలి. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే మీరు గోధుమ పిండిని యూజ్ చేయొచ్చు, లేదా టిష్యూ పేపర్స్నైనా యూజ్ చేయొచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కుండను లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోండి.
15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటే రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ కుండ బిర్యానీ ఇంట్లోనే చాలా సులభంగా రెడీ అయిపోతుంది. దీన్ని ఆనియన్ రైతాతో కానీ లేదా బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. పక్క నుంచి గంట బెల్లని కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై